Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. సో బాలయ్య గారు అంటే చాలా అభిమానం అని చాలా సందర్భాల్లో విన్నామండి. సో ఎందుకండి, లైక్ కారణం ఏంటి? అది ఒకటేంటంటే రామారావు గారు అబ్బాయి, రామారావు గారికి నేను ఫ్యాన్ని, వాళ్ళ అబ్బాయి ఫస్ట్ పాయింట్. రెండోది అతనిలో ఉన్న అంటే నేను సినిమా చేయలేదు, నేను అతనితో సినిమా చేయలేదు. సినిమా చేసిన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇంకో రకంగా చెప్పొచ్చు, నాకు తెలీదు. నాకు అతనితో ఉన్న పరిచయం వరకు, నాకు అతను చేసిన బిహేవియర్ వరకు నాకు బాగా నచ్చింది. సినిమా హీరోలు అందరిలోకి చాలా బాగా బిహేవ్ చేస్తాడు, బాగుంటాడు, ఆ డిసిప్లిన్ ఉంది, అది నాకు నచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, అతను టాప్ హీరో, ఎన్టీ రామారావు అబ్బాయి, అతను ఎట్లాగైనా చేయొచ్చు. నాలాంటి వాళ్ళు, నేను ఐఎమ్ నాట్ బిగ్ ఇది అతని లెక్క పాయింట్ ఆఫ్ వ్యూలో. అతని దగ్గరికి నేను వెళ్ళి బాబు అనాలి. అతను అట్ట కాదు, భరద్వాజ్ గారు నన్ను ఏం చేయమంటారు అనే లెవెల్కి వస్తాడు. నా దగ్గరికి వచ్చి అట్ట మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో దట్ ఐ లైక్ దెమ్. నేను ఎన్నింటికి రావాలని అంటే వీ హ్యాడ్ 75 years అప్పుడు 10-15 రోజులు ఇంటరాక్షన్ ఉండింది. తర్వాత గోవా ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు 3-4 days ఇంటరాక్షన్. ఆ ఇంటరాక్షన్స్లో నాకు మంచి పిల్లోళ్ళకి కనపడ్డాడు. అట్లాగే 2-3 సార్లు అమెరికాలో కనపడ్డాడు. లేకపోతే ఇక్కడ హ్యాబిట్స్లో సెంటర్లో కారు దిగి నడిచి వెళ్ళిపోతా చూశాను నేను. సో ఓ హీరో అయితే అట్లా చేయడు. ముందు 10 మంది వచ్చి తప్పుకో అంటే నిజంగా వెనకాల హీరో, లేకపోతే ఎవడు పట్టించుకోడు వీళ్ళని. ఈ హీరోలు కానీ హీరోయిన్లు కానీ మామూలుగా వెళ్ళిపోతుంటే చూడకుండా వెళ్ళిపోతే కారు దిగి వెళ్తే ఎవరు పట్టించుకోరు. ముందు బిల్డప్ బ్యాచ్ ఉంటారు, బాడీ గార్డ్స్ వస్తారు, వీళ్ళంతా వచ్చి హటో అంటే ఎవరు కోనే అని దిగితే ఉంటారు అక్కడ వీళ్ళు. ఓ పలానా వీళ్ళకి సెల్ఫీలని మీద పడిపోతాం మొదలు. సో చేసేది మనమే. లేదా పేపర్లో యాడ్ ఇస్తారు, ఇవాళ ఓపెనింగ్కి పలానా వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఓపెన్ చేసుకోమని పేపర్లో యాడ్ ఇవ్వకుండా ఎవరిని వస్తారేమో చూద్దాం అక్కడికి. అది తొక్కియటము, అదేదో చేశారు, ఆ హీరోయిన్ ఏదో చేశారు అని చెప్పి మళ్ళీ పేపర్లో న్యూస్, ఇవన్నీ అవసరమా? సో వీటన్నిటికీ ఆ బాలయ్య అతీతంగా పనిచేస్తాడు కాబట్టి నాకు ఇష్టం. మరి చిరంజీవి గారితో అనుబంధం లేదు, చిరంజీవితో అనుబంధం ఉంది అని అలా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అదేంటంటే తన అంటే క్వాలిటీస్ ఏం నచ్చాయి తనలో మీకు? అంటే నాకు తెలిసినప్పుడు చిరంజీవి నేను చాలా క్లోజ్గా ఉండేవాడు. అతను నన్ను అన్నయ్య అనేవాడు, నేను ఒరే అనేవాడిని. సో అతను అన్నయ్య అంటాం మానేశాడు, నేను ఒరే అంటాం మానేశాను. సార్ అంటాం అనాల్సి వచ్చింది, అన్నాం కూడా. మీరు అంటున్నాను నేను ఇప్పుడు, అప్పుడప్పుడు నేను నిన్ను అంటాను కండి, ఆయన కూడా భరద్వాజ అంటున్నాడు. సో ఆ అనుబంధం అక్కడ బ్రేక్ అయిపోయినట్టే కదా. సో ఆ ఆప్యాయతలు తగ్గిపోయినట్టే కదా. ఇది ఫార్మల్ అయిపోయింది. ఓ అన్నయ్య అని చెప్పి వచ్చేది, ఎరా ఎట్టున్నారా అని చెప్పేసి ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చెయ్యేసుకుని ఒకళ్ళ మంచం, ఇద్దరం ఒకే మంచం మీద ఒకే కంచంలో తింటున్న మనుషుల నుంచి భరద్వాజ ఏంటి, చిరంజీవి అది ఏంటంటే అని నేను అంటే మనస్ఫూర్తిగా మాట్లాడుకోవటం అనేది లేదు కదా. మనస్ఫూర్తిగా మాట్లాడుకోకుండా ఉండేది ఎవరు బయట వాళ్ళు. నేను ఆ చిరంజీవి అయితే నాకు కావాలి, ఈ చిరంజీవితో నాకేం పని? ఈ చిరంజీవి గారితో నాకేం పని? ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ విత్ హిమ్. బట్ తెలిసిన మనిషిగా మాట్లాడతాం, కనపడితే మాట్లాడతాం, భవానీగా ఉంటాం, తప్పేం లేదు కదా. సో ఆయన గౌరవం ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ హీస్ ఏ మెగాస్టార్ నౌ. సో ఆ గౌరవం మనం ఇవ్వాలి, మర్యాదగా చూసుకోవాలి. ఎందుకంటే హీస్ పబ్లిక్ ప్రాపర్టీ, ఇవాళ సమాజానికి కావాల్సిన ప్రాపర్టీ, అది నచ్చిన ప్రాపర్టీ. సో ఆ గౌరవం ఇవ్వాలి, ప్రజలు ఇచ్చిన గౌరవం నేను కూడా ఇవ్వాలి కదా. 100%. సో ఇప్పుడు అమ్మాయిలు ఎలా అంటే కాస్టింగ్ కోచ్ అందరూ చాలా మంది వచ్చేసి ఓపెన్గా మాట్లాడేస్తున్నారండి, ఏది అంటే దాగుడు మూతలు లేకుండా. సో అది మంచి పరిణామం అంటారా మీరు? అంటే ఒకప్పుడమ్మా నేను నా ఆఫీస్లో ఒక పోస్టర్ ఉంది, మాలపిల్ల అని ఒక సినిమా పుట్లోది ఇప్పుడు పాతది. దాంట్లో పెద్ద క్యాప్షన్ ఉంటుంది, కులం ప్రధానం కాదు శీలం ప్రధానం అని. సో అప్పటికి మనకేంటంటే శీలం అనేది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడు శీలం అనే దాని మీద వచ్చినాక కాస్టింగ్ కోచ్లు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు అమెరికాలో కూడా కాస్టింగ్ కోచ్ అంటున్నారు. బట్ ఆర్ వీ వెరీ సీరియస్ అబౌట్ దట్? హౌ ఫార్ వీఆర్ సీరియస్ అబౌట్ దట్? ఇక్కడ ఒకటేంటంటే కాస్టింగ్ కోచ్లో బలవంతం చేసి, లేకపోతే రేప్ చేసి, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తే తప్పు. నేను మొన్న కూడా చెప్పాను, వాళ్ళు ఇష్టమే, వాళ్ళు ఆఫర్ చేసేవాళ్ళని ఏమంటారు?
వచ్చి ఒక అమ్మాయి వచ్చి మీరేమైనా ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళు అయితేనేమో మీ ఇష్టం ఐఎమ్ రెడీ కంఫర్టబుల్ విత్ ఎనీథింగ్ అంటే వాట్ ఈస్ దట్ కంఫర్టబుల్, వాట్ కంఫర్ట్, వాట్ ఈస్ దట్ కంఫర్ట్? I'll give you commitment, and what is that commitment you are going to give me? I want you to perform my film. నువ్వు యాక్ట్ చేస్తావో చేయవో చెప్పు, వాట్ ఈస్ దట్ కమిట్మెంట్? సిమిలర్గా నా దగ్గరికి ఎవరిన రాగా నేను కమిట్మెంట్ ఉందంటే ఏంటి కమిట్మెంటు? సినిమా చేయటమే కదా కమిట్మెంటు. అదర్ కమిట్మెంట్స్ వాట్ డూ యూ వాంట్? సో బోత్ వేస్ ఆర్ నాట్ రైట్. బట్ అట్ ద సేమ్ టైం ఇవాళ మనం అది అంత ప్రధానంగా తీసుకోవట్లేదు కాబట్టి, అంటే ఇష్టమైనప్పుడు ఏదైనా చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇష్టమై ఎవరు ఏం చేసినా కానీ దాని గురించి మనం ఎక్కువ దాన్ని అల్లరి చేసుకోవటం కంటే ఎవడైతే మగ కానీ ఆడ కానీ ఎవరైతే ఇట్లా బలవంత పెట్టి ఈ ఇబ్బందులు పెడతారో వాళ్ళని డెఫినెట్గా వీ షుడ్ టేక్ సీరియస్లీ సీరియస్ యాక్షన్ అగైనెస్ట్ దెమ్, వెదర్ ఇట్ ఈస్ హీ ఆర్ షీ. సో సెలబ్రిటీలు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరో ఒకరు అల్లుడు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు తీసుకున్నట్టయితే వాళ్ళ అల్లుడు గారు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. సో ఆ విధంగా అందరూ వస్తూ ఉంటే దీని మీద మీ కమెంట్ ఏంటి? లైక్ వాళ్ళు వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అని అవన్నీ ఒకటి మాటలు, అదేం లేదు. ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీల పిల్లలు కానీ చుట్టాలు కానీ హీరోలు అయిపోవాలని రూల్ ఏం లేదు. ప్రాబ్లీ ఫస్ట్ సినిమా కొంచెం గ్లామర్ ఉంటుందేమో, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు నిలబడతారు, ప్రూవ్ చేసుకోకపోతే నిలబడరు. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ సచ్. సో సినిమాల్లో వాళ్ళు చాలా అందంగా ఉంటారు, డ్రగ్స్ తీసుకుంటారు, అందుకే చాలా యూత్ఫుల్గా కనిపిస్తారు. దట్ ఈస్ అ రీజన్ బిహైండ్ దేర్ యూనో అందం అని అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? బ్యూటీకి అసలు బ్యూటీకి ఇదేంటి తార్కాణం ఏంటి? తావలసింది రంభ తా మునిగింది గంగా అంటారు. ఇప్పుడు ఎవరికి ఎవరు అందం, ఇప్పుడు ఎవరు అందం అంటారు? ఈ వంజన హీరోయిన్లు అంతా అందగత్తెలా? శ్రీదేవి అందగత్తె? ఎవరు అందగత్తెలు? అంటే నాకు నచ్చారు కాబట్టి వాళ్ళు అందగత్తెలు అయ్యారు, నాకు నచ్చకపోతే అందగత్తె కాదుగా. కానీ యంగ్గా ఉంటారు చాలా ఇయర్స్ అనేది మాత్రం వాదన. అంటే యంగ్గా కాదు, మీరు చూడండి ఇప్పుడు వాళ్ళని శ్రీదేవి గారు చూస్తున్నాము, ఈ రోజు కూడా మారలేదంటారు. శ్రీదేవి మొదటి సినిమాకి 16 ఏళ్ళ వయసు సినిమాకి ఇప్పుడు చూస్తే ఎంత మార్పు ఉందో తెలుస్తుంది. కానీ అప్పటికి ఇప్పటికి ఏం మారలేదని మనం చెప్పుకుంటూ ఉంటాం. ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదా. చూడండి మీరు ఇప్పుడు పోస్టర్ ఆవిడ పెట్టారు కదా, పోస్టర్లు చూడండి ఎంత తేడా ఉందో చూడండి. సో సినిమాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం డైటింగ్ చేసి అది చేసి ఫ్రూట్ జ్యూసెస్ అవి జాగ్రత్త బాడీ కేర్ తీసుకుంటారు కాబట్టి ఉంటుంది, ఎక్సర్సైజులు చేస్తారు. ఈ మధ్య జనరేషన్ ఎక్సర్సైజులు చేయటం అవి ఉంటాయి కాబట్టి కొంత యూత్ఫుల్గా ఉండటానికి ట్రై చేస్తారు వాళ్ళు. సర్జరీస్ కూడా చేయిస్తారు కొంతమంది. సో అట్లా వాళ్ళు యూత్ఫుల్గా కనపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యాన్ఫేర్ వీళ్ళందరూ ప్రజలకి ఇంకా ఎక్కువ ఆనందం, వాళ్ళ కళల రాణులు అలాగే వాళ్ళ దేవుళ్ళు అయిన మగవాళ్ళు వీళ్ళందరూ బాగా కనపడటానికి వీళ్ళు ప్రయత్నం వీళ్ళు చేయాలి కదా. సో న్యాచురల్గా వీళ్ళు రకరకాలుగా వేషాలు వేస్తూ ఉంటారు. దే ట్రై టు లుక్ యూత్ఫుల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంతేకాని డ్రగ్స్ ఏ విధమైన కారణం కాదు అంటారు. సో బయట ఊరికి అంత డ్రగ్స్ ఎవరికి లేవమ్మా. డ్రగ్స్ ఇప్పుడు ఎంత స్కూల్ ఇప్పుడు ఇవాళ పేపర్లో చూసాము, ఎవడో స్కూల్లో డ్రగ్స్ అమ్ముతున్నాడు అంటే పట్టుకున్నారు సమ్ రెడ్డి. సో డ్రగ్స్ అనేది అన్ని చోట్ల ఉన్నాయి. ఊరికి అన్నిటికీ సినిమా వాళ్ళకి డ్రగ్స్ వస్తే సినిమాలే, కాస్టింగ్ కోచ్ అంటే సినిమాలే, లేకపోతే అమ్మాయిలను ఏమైనా చేస్తే సినిమాలే, రేప్ అయితే సినిమాలే, ప్రాస్టిట్యూషన్ పట్టుకుంటే సినిమాలే, అన్ని సినిమాలేనా? ఇవన్నీ ఎక్కడ లేవా? సినిమా ఇండస్ట్రీలోనే అమ్మాయిలు నేర్పిస్తారా? సినిమా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ తీసుకుంటారా? సినిమా ఇండస్ట్రీలోనే ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారా? అంటే ఏది వచ్చినా కానీ సినిమా ఇండస్ట్రీని పెడితే ఫ్రంట్ పేజ్ న్యూస్ అవుతుంది, లేకపోతే వీటిల్లో ఇంటర్నెట్లో కొంచెం హల్చల్ వస్తుంది, లైక్లో లేకపోతే కామెంట్లో ఎక్కువ ఉంటాయి, టైంపాస్ బటానీ అవుతుంది. అంతే తప్ప ఇది నిజంగా మెనాస్. దీన్ని ఆపుదాం అనే ప్రయత్నం ఎవరైనా చేశారా? దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకా ఇదేం చేస్తున్నారు, సినిమా వాళ్ళు చేస్తారంటే మేము కూడా చేయాలనే కోరిక తెప్పిస్తున్నారు జనానికి. దీన్ని కర్బ్ చేస్తానికి మనం హెల్ప్ చేయాలి కానీ దీన్ని స్ప్రెడ్ చేయడానికి మనం చేయకూడదు. అన్ఫార్చునేట్గా కర్బ్ చేస్తున్నాం అనుకుంటూ దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు చాలామంది ఇప్పుడు.